Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ DWE సెట్ 2024 ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వైరీస్ లేదా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క అప్డేట్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు, మన యొక్క కామెంట్ సెక్షన్లో మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసిన టాపిక్స్ నుంచి ఈ డీటెయిల్ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అయితే అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ర్యాంక్ కార్డ్ గురించి డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో రిజల్ట్ లేదా ర్యాంక్ కార్డ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? సో యాక్చువల్గా అయితే మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో 16th డేట్ ఇచ్చారు కదా, మరి ఇప్పటి వరకు ర్యాంక్ కార్డ్ పెట్టలేదు అని క్వైరీ చేస్తున్నారు. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ వచ్చేసి క్వాలిఫైడ్ మార్క్స్ విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో వీళ్ళకున్న కన్ఫ్యూజన్ ఏంటి అనేది నేను క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్కి సంబంధించి సో ఇక్కడ క్వాలిఫైడ్ అయిన ప్రతి క్యాండిడేట్కి సీట్ రావడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనే దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే కాలేజెస్ లిస్ట్కి సంబంధించి కూడా క్వైరీ చేస్తున్నారు. మాకు కాలేజెస్ లిస్ట్ పెట్టండి సార్ DWE సెట్కి సంబంధించి, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, మా నియర్ బై డిస్ట్రిక్ట్లో ఉన్నాయా లేదా అని క్వైరీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా తెలుగు మీడియం కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఉర్దూ మీడియం కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్స్ అవైలబుల్లో ఉంటాయి, వీటి గురించి కూడా క్వైరీ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే ట్యూషన్ ఫీకి సంబంధించి ఆ కాలేజ్ ఫీ ఎంత ఉంటుందని కూడా క్వైరీ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ కౌన్సిలింగ్ అనేది, సార్ నెక్స్ట్ అనేది ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది కదా, సో కౌన్సిలింగ్ కోసం మేము ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? సో మాది ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మాది ఆల్రెడీ పీజీ కంప్లీట్ అయిపోయింది, సో లేదా రీసెంట్గానే మా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మాకు లాంగ్ మెమో రాలేదు, సో మేము మా యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ తర్వాత వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అని కూడా కొంతమంది క్వైరీ చేస్తున్నారు. ఒకవేళ ఆఫ్లైన్లో ఉంటే ప్రాసెస్ ఏమి ఉంటుంది, ఆన్లైన్లో ఉంటే ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి టాపిక్స్ గురించి మనకు డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పే ప్రతి టాపిక్ గురించి మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను అందిస్తాను. వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేద్దాం. సెషన్ వైజ్గా ఇక్కడ 1, 2, 3, 4 ఎలా అయితే ఇచ్చామో వాటి గురించి సిరీస్ వైజ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి సో ర్యాంక్ కార్డ్ లేదా రిజల్ట్ గురించి ప్రతి ఆస్పిరెంట్స్కి అయితే డౌట్ ఉంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు ఈ యొక్క DWE సెట్ ఎగ్జామ్ అనేది సో 10th జూలైలో అయితే కండక్ట్ చేశారు. 10th జూలై 2024లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే 10th జూలై 2024లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించిన రిజల్ట్ గురించి క్వైరీ చేస్తున్నారు అందరూ. సో రిజల్ట్ అనేది యాక్చువల్గా అఫీషియల్ వెబ్సైట్లో మరి 16th జూలై అని ఇచ్చారు కదా సార్, మరి ఇప్పటి వరకు రాలేదేంటి, ఈరోజు మనం 18th జూలై, సో రిజల్ట్ అనేది వస్తుందా, ఇంకా డిలే అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అని కూడా క్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ నేను క్లియర్ కట్ మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో చూపించేది ఏంటంటే ర్యాంక్ కార్డ్కి సంబంధించిన రిజల్ట్ కాదు. సో మనకు ప్రిలిమినరీకి లేదా క్వశ్చన్ పేపర్ లేదా రెస్పాన్స్ షీట్కి సంబంధించి యాక్చువల్గా అయితే DWE సెట్ కన్వీనర్ వాళ్ళు 16th రోజు రిలీజ్ చేయాలనుకున్నారు. 16th జూలై 2024లో అయితే ఆ యొక్క క్యాండిడేట్ యొక్క ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ మనకు 15th రోజు ఆఫ్టర్నూన్ 3 PM అయితే రిలీజ్ చేయడం జరిగింది. 15th రోజు ఒక రోజు ముందుగానే మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో కూడా చేశాను. సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు DWE సెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది కంప్లీట్ గైడ్లైన్స్ తోటి సో చాలామంది స్టూడెంట్స్ ఆ వీడియో చూడడం జరిగింది. అండ్ వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు మనకు రిజల్ట్కి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. రిజల్ట్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఆగస్టు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను 16th రోజు జూలైలో అని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు కదా అని కన్వీనర్ సార్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే సో మీకు జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ రిజల్ట్ అయితే మేము డిక్లేర్ చేస్తాము. బట్ ఇప్పటి వరకు అఫీషియల్గా దానికి సంబంధించి మేము డేట్స్ అనేది డిసైడ్ చేయలేదు. ఆ డేట్స్ డిసైడ్ చేసిన తర్వాత ముందు రోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ 10th జూలైలో ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు ఖచ్చితంగా జూలై లాస్ట్ వీక్ వరకు కానీ సో లేదా మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కానీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ డేటాని కంపేర్ చేసుకున్నా కూడా 23లో కానీ 22లో కానీ 21లో కానీ సో మనకు ఎవ్రీ ఇయర్ జూలైలోనే ఈ యొక్క సెట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. బట్ దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు రిజల్ట్ అనేది ఆగస్టులో రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ అనేది నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేశారు డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల. సో మరి ఈసారి కూడా లేట్ అవుద్దా అంటే దాని గురించి మనం డీటెయిల్గా తర్వాత అయితే తెలుసుకుందాం. సో మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ లేదా ఫైనల్ రిజల్ట్ అనేది సో మనకు ఆగస్టులో కానీ జూలై లాస్ట్ వీక్లో కానీ వస్తుంది. ఇది మనకు సంబంధించిన ఫస్ట్ అప్డేట్ అయితే.
అండ్ సెకండ్ క్వైరీ వచ్చేసి ఏంటంటే క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి సార్ నాకు 2 మార్క్స్ వచ్చాయి, 3 మార్క్స్ వచ్చాయి, లేదా నాకు 34 మార్క్స్ వచ్చాయి, సో నాకు 36 మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫైడా కాదా అని ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ నాకు 36 మార్క్స్ వచ్చాయి, నేను క్వాలిఫైడ్ అయినట్లయితే నాకు ఖచ్చితంగా సీట్ వస్తుందా అని ఇలాంటి క్వైరీ కూడా చేస్తున్నారు. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి ఉన్న క్వైరీకి ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్, సో ఇక్కడ మనకు స్టూడెంట్స్ని 2 కేటగిరీలో అయితే డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనేవాళ్ళు ఒక కేటగిరీ కింద, అండ్ జనరల్ కేటగిరీకి సంబంధించి ఓసీబీసీ అయితే ఉంటారు. సో మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీకు ఎటువంటి మినిమం మార్క్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేశారు. సో మీకు ఎటువంటి మినిమం మార్క్స్ ఉండవు, అంటే మీరు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. సో మీకు 0 మార్క్స్ వచ్చినా, 1 మార్క్ వచ్చినా, 2 మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫైడ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో మీకు ఎటువంటి మినిమం మార్క్స్ అవసరం లేదు, మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ అన్నట్టే. కొంతమంది ఏమంటారంటే నాకు 25 మార్క్స్ వచ్చాయి సార్, నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి. సో ఈ యొక్క సీట్ కంపారిజన్ అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది సీట్ కంపారిజన్కి సంబంధించి అయితే. సో ప్రజెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు క్వాలిఫైడ్ మార్క్స్ విషయంలో డౌట్ ఉన్నట్టయితే సో ఇక్కడ 100కి 0 వచ్చినా క్వాలిఫైడే, 100కి 20 వచ్చినా క్వాలిఫైడే, 30 వచ్చినా కూడా క్వాలిఫైడే. సో మీకు ఎటువంటి మార్క్స్ లేవు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే సరిపోతుంది. అండ్ ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో బీసీఓసీ అనే స్టూడెంట్స్, సో బీసీఓసీ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే మినిమం సెక్యూర్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే 35 రావాల్సి ఉంటుంది. 100 మార్క్స్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి 100 మార్క్స్లో మీరు కనీసం 35 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. 35 మార్క్స్ రాకపోతే మీరు డిస్క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు, మీకు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ కాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో సో మీకు ఎటువంటి మినిమం మార్క్స్ లేవు కాబట్టి డిఫాల్ట్గా మీకు ర్యాంక్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ర్యాంక్ కార్డులో కూడా మీరు క్వాలిఫైడ్ అని వస్తుంది, అండ్ మీకు ర్యాంక్ కూడా ఇస్తారు స్టేట్ వైజ్గా. కానీ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో వారిలో ఖచ్చితంగా 35 మార్క్స్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ వచ్చిన వారికి మాత్రమే ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి సో బీసీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో ఇక్కడ 35 మార్క్స్ అనేది మ్యాండేటరీ. సో కొంతమంది ఆస్పిరెంట్స్ ఏం చెప్తారంటే సార్ నేను బీసీ స్టూడెంట్స్ని నాకు 34 మార్క్స్ వచ్చాయి, సో కీ ప్రకారం అయితే 34 వస్తుంది, ఒకవేళ రిజల్ట్ వచ్చినాక ఏమైనా పెరగడానికి ఛాన్స్ ఉంటుందా అని కూడా క్వైరీ చేస్తారు. సో కీ వచ్చిన తర్వాత పెరగడానికి ఛాన్స్ ఉంటుందా అంటే కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తగ్గొచ్చు. సో దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, పెరగడం ఉంటుంది, తగ్గడం ఉంటుంది. అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. మ్యాక్సిమం కీ అయితే మనకు పర్ఫెక్ట్గా ఇస్తారు. సో 1-2 మార్కులు అయితే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, పెరిగితే మాత్రం బెనిఫిట్ అనమాట. సో తగ్గితే దాని గురించి మనం ఇంకా డిస్కషన్ అయితే చేయలేము. సో ఇది మనకు సంబంధించి బీసీ స్టూడెంట్స్ అయితే 35 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ అయితే ఎటువంటి మినిమం మార్క్స్ అనేవి లేవు. అండ్ ఆ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ డేటా తీసుకున్నట్టయితే సార్ ప్రీవియస్ ఇయర్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు, సో ఎంతమంది క్వాలిఫైడ్ కావడం జరిగిందని కూడా కొంతమంది క్వైరీ చేశారు. సో ప్రజెంట్ 2024కి సంబంధించి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు అనేది మనకి ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందంటే మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత, ఆ రిలీజ్ చేసిన రోజు వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు. సో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది క్వాలిఫై కాలేదు, వారిలో ఉమెన్స్ ఎంత, వారిలో మెన్స్ ఎంత, సో ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రెస్ నోట్ ఇస్తారు. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్ డేటా అయితే మీకు అందిస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ డేటా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను 2023 తీసుకున్నాను, 2022 తీసుకున్నాను, 2021 అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నేను 2 కాలంలో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ప్రజెంటెడ్ డేటా, ఇది క్వాలిఫైడ్ డేటా, ఇది ఎగ్జామ్ రాసిన వారు, ఇది ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు. సో ఇది ఎగ్జామ్ రాసిన వారు, ఇది ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయిన వారు. సో 22కి సంబంధించి మాకు ఫుల్ డేటా లభించలేదు, జస్ట్ మేము టోటల్ ఎగ్జామ్కి అటెండ్ అయిన డేటాను తీసుకున్నాము అండ్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ డేటాను మాత్రమే తీసుకోవడం జరిగింది. సో 22కు మీరు 22ని స్కిప్ చేసినట్టయితే మీరు 22, 23, 21తో కంపేర్ చేసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 23 తీసుకున్నట్లయితే 23లో కూడా మనకు తెలుగు మీడియం కండక్ట్ చేశారు, ఇంగ్లీష్ మీడియం కండక్ట్ చేశారు, ఉర్దూ మీడియం అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో తెలుగు మీడియం ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎంత అంటే 2043 మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళు ఎంతమంది అంటే సో ఇక్కడ 2495 మెంబర్స్ రాయడం జరిగింది. ఉర్దూ మీడియం వచ్చేసి 612 మెంబర్స్ అయితే రాయడం జరిగింది. సో టోటల్గా ఈ యొక్క 23లో మన యొక్క DW సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ ఎంతంటే ఇక్కడ 5150 మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో ఈ విధంగా 5150 మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. బట్ వీటిలో క్వాలిఫై అయిన వారు తెలుగు మీడియం 2043 మెంబర్స్ రాస్తే 1551 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యేవారు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2495 మెంబర్స్ రాస్తే సో వీరిలో క్వాలిఫై అయింది ఏంటంటే 2114 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఉర్దూ వచ్చేసి 612 మెంబర్స్ రాస్తే 310 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇది క్వాలిఫైడ్కి సంబంధించి. ఈ ఇయర్ కూడా సమ్ పర్సెంటేజ్ అటో ఇటో అయినా కూడా మనకు ఒక 70 నుంచి 75 వరకు క్వాలిఫైడ్ అయ్యే క్యాండిడేట్స్ అయితే ఉంటారు. అండ్ సో 23లో టాపర్స్కి వచ్చిన మార్క్స్ ఎన్ని అని మీరు క్వైరీ చేసినట్టయితే
23లో తెలుగు ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాపర్కి 73 మార్క్స్ రావడం జరిగింది. సో ఈ ఇయర్ మనకు ఆల్రెడీ కీ పెట్టారు. కీ ప్రకారం మీకు ఎంత స్కోర్ వస్తుంది తెలుగు స్టూడెంట్స్కి అనేది మీరు కంపేర్ చేసుకుంటే సో కట్ ఆఫ్ ఎలా ఉంటుందని మనకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియం రాసిన క్యాండిడేట్ కూడా 73 రాయడం జరిగింది. బట్ ఉర్దూ మీడియం తీసుకున్న వారికి వచ్చేసి 58 మార్క్స్ రావడం జరిగింది. సో మీరు పెద్దగా కంపేర్ చేస్తే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. బట్ ఇక్కడ 2043 మెంబర్స్ రాస్తే 1551 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. సో రిమైనింగ్ మనకు ఒక 500 మెంబర్స్ మనకు డిఫరెన్స్ అనేది ఉంది. ఈ 500 మెంబర్స్ ఎవరై ఉంటారంటే బీసీఓసీ స్టూడెంట్సే ఉంటారు డిస్క్వాలిఫై అయ్యేది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎలాగో డిస్క్వాలిఫై కారు, బీసీఓసీ స్టూడెంట్స్ అనేవారు డిస్క్వాలిఫై అవుతారు. సో ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ విషయంలో ఏంటంటే బీసీఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి సో మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది కేటగిరీ విషయంలో. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 0 వచ్చిన క్వాలిఫైడ్ కాబట్టి సో మీకు 1 మార్క్స్ తోటి సో మెనీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ బీసీఓసీ స్టూడెంట్స్కి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి క్వాలిఫైడ్ కాని వాళ్ళందరూ ఆల్రెడీ ఎగ్జిట్ అవుతారు. క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈజీగా సీట్ రావడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అనేవి ఉంటాయి వెన్ కంపేర్ విత్ ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 0 వచ్చిన వాళ్ళు ఉంటారు, 100 వచ్చిన వాళ్ళు ఉంటారు. సమ్ ఎగ్జాంపుల్కి సో 0 వచ్చిన వాళ్ళు ఉంటారు, 20 వచ్చిన వాళ్ళు ఉంటారు, 30 వచ్చిన వాళ్ళు ఉంటారు, 40 వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అందులో 0 నుంచి టోటల్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫైడే కాబట్టి సో అక్కడ మనం చెప్పలేం. బట్ బీసీఓసీ ఎవరైతే ఉంటారో ఈజీగా సీట్ అనేది భర్తీ చేసుకోవచ్చు. అండ్ 22 మనం అబ్జర్వ్ చేసినట్టయితే 22లో 8645 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 6550 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. సో వారిలో ఫస్ట్ తెలుగు మీడియం ఎగ్జామ్ రాసిన టాపర్కి 65, ఇంగ్లీష్ మీడియం రాసిన వారికి 77 అండ్ తర్వాత ఉర్దూ మీడియం రాసిన వారికి 78 అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ 22, 23తో కంపేర్ చేస్తే 73 మార్క్స్ 65. సో చాలా డిఫరెన్స్ ఉంది. 77, 73, 77 సో ఒక డిఫరెన్స్ ఉంది. 58, 78 ఒక 20 మార్క్స్ అనేది తగ్గింది. సో ఇలా కొన్నిసార్లు టాఫర్ మార్క్స్ పెరగవచ్చు, తగ్గొచ్చు, పేపర్ టఫ్నెస్ బట్టి తగ్గడం పెరుగుతుంటుంది. అండ్ 21 మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి 21 3007 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో తెలుగు మీడియంకి సంబంధించి వారిలో క్వాలిఫై అయిందంటే 2255 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. టాఫర్కి వచ్చేసి 68 మార్క్స్ రావడం జరిగింది. అండ్ 21లోనే మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3568 మెంబర్స్ అనేవారు ఎగ్జామ్ రాస్తే 2685 మెంబర్స్ అయితే క్వాలిఫై కావడం జరిగింది. అండ్ 72 మార్క్స్ వచ్చేసి వారి యొక్క మెయిన్ టాపర్కి వచ్చిన మార్క్స్. తర్వాత 1016 మెంబర్స్ అనేది ఉర్దూ మీడియం రాశారు 2001లో. సో 21లో సో ఇక్కడ క్వాలిఫైడ్ ఏంటంటే సో 878 మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది. టాపర్కి వచ్చేసి 52 మార్క్స్. ఇలా టోటల్గా ఫస్ట్ మనం 23లో తీసుకున్నట్టయితే 3975 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత సెకండ్ ఇయర్ తీసుకున్నట్టయితే మనకు 6650 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ థర్డ్ ఇయర్ తీసుకున్నట్టయితే మనకు 5818 మెంబర్స్ అయితే క్వాలిఫై కావడం జరిగింది. సో మరి గీ క్వాలిఫై అయిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 3000, 6000 అండ్ 5000 మెంబర్స్. మరి సీట్స్ ఎన్ని ఉన్నాయని డౌట్ అడుగుతారు జనాలందరూ. సో జనాలకు ఉండే డౌట్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3923లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అనుకోండి. ఇప్పుడు ఒక 4000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు అనుకుందాం మొత్తం కలుపుకొని. సో లేదా ఒక 5000 మెంబర్స్ క్వాలిఫై అవుతారు అనుకుందాం ఉదాహరణకి, ప్రీవియస్ ఇయర్కి కొంచెం పెంచుకుంటే. సో ఇక్కడ మనకు కాలేజెస్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయంటే మనకు తెలంగాణ మొత్తంలో కలిపి అన్ని మీడియంస్ కలుపుకొని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం కలుపుకొని యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం సో మనకు 11,450 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డీడబ్ల్యూకి సంబంధించి. సో ఒక 10,000 అనుకుందాం. సో ఇక్కడ 1450 ఏదైతే ఉందో సో అది తీసేసినా కూడా మనకు ఒక 10,000 సీట్స్ అనేది వేకెన్సీస్లో ఉంటాయి అనుకుందాం. 10,000 సీట్స్కి గాను ఇప్పుడు 10,000 మెంబర్స్ క్వాలిఫై అయినా కూడా సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 10కి 10 క్వాలిఫై అయినా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ అయ్యే ప్రాబ్లం ఏంటంటే సో నాకు నేను నల్గొండ అనుకోండి. సో నాకు నల్గొండలో సీట్ వస్తేనే చేయాలి అనుకుంటే అలాంటప్పుడు సీట్ రాదు. సో నాకు నల్గొండ కాదు ఎక్కడొచ్చినా సీట్ చేసుకుంటా అనుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్ ఉంటారుగా, ఖచ్చితంగా వారికి సీట్ రావడం జరుగుతుంది. పర్టికులర్గా నేను హైదరాబాద్లోనే చేయాలి అనుకున్నారనుకోండి. సో మీ ర్యాంక్ అంతా కన్వీనియన్స్గా లేనప్పుడు మీకు అక్కడ హైదరాబాద్లో రాకపోవచ్చు, వేరే లొకేషన్ పెట్టుకుంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి సో ఇప్పుడు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని బట్టి మనము ఈ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి సీట్ రాలేదు అనేది నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. బట్ మీకు ఇక్కడ అందించేది ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం 11,450 సీట్స్ ఉన్నాయి. మనం ఒకవేళ కొన్ని కాలేజెస్ క్లోజ్ చేశారనుకున్నా కూడా 10,000 సీట్స్ కౌంట్ చేసుకుందాం. 10,000 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయనుకుందాం. సో ఇక 10,000 సీట్స్ ఎలా ఉన్నాయంటే 10,000 సీట్లో
10 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ మనకు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. అవి మొత్తం ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. మనకు 10 పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లాలో ఒక డైట్ కాలేజ్ అని ఉంది. ప్రతి పాత జిల్లాలో ఒక డైట్ కాలేజ్ అని ఉంది. సో ప్రతి డైట్ కాలేజ్లో మనకు వచ్చేసి ఏంటంటే సో 150 సీట్స్ అయితే ఉంటాయి. సో 150 సీట్స్ అనేది ఓన్లీ ఒక మీడియం కాదు, అన్ని మీడియంస్ కలుపుకొని తెలుగు, హిందీ, ఉర్దూ అలా కలుపుకొని. సో అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సో 150 కాలేజెస్లో ఓన్లీ 8 కాలేజెస్లో మాత్రమే సో ఇక్కడ ఏం సీట్స్ ఉంటాయంటే 8 కాలేజెస్లో మాత్రమే 150 సీట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. అవి టోటల్గా 1200 సీట్స్ అవుతాయి. అండ్ మిగతా 2 కాలేజెస్లో వచ్చేసి నల్గొండ అండ్ ఖమ్మంలో 100 మాత్రమే ఉంటాయి అక్కడ వేకెన్సీస్ అనేది. దట్ ఈస్ మనకు ఇంటేక్స్ అనేవి టోటల్గా 200. ఇలా మనకు 1400 సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కొన్నిసార్లు పెరగొచ్చు, కొన్నిసార్లు తగ్గొచ్చు అనమాట. సో దాంతో మనకు అప్డేట్ ఇస్తారు. నెక్స్ట్ మనకు ఏదైతే కాలేజెస్ లిస్ట్ పెడతారో దాంట్లో అఫీషియల్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. అండ్ మనకు ప్రజెంట్ వచ్చేసి 150+ కాలేజెస్ ఉన్నాయి. యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం 188 కాలేజెస్ ఉన్నాయి డిఎడ్కి సంబంధించి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. బట్ నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ 150నే తీసుకున్నాను. 150 తీసుకున్నా కూడా ఈచ్ కాలేజ్లో వచ్చేసి ఏంటంటే 50 సీట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో అయితేనేమో డిఫరెంట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం. బట్ ప్రైవేట్ కాలేజెస్ అనేది ఏదో ఒక మీడియాన్ని ప్రొవైడ్ చేస్తాయి. మ్యాక్సిమం ఇది ఫేమస్ కాలేజెస్ మాత్రమే తెలుగు, హిందీ, ఉర్దూ ఇవన్నీ మెయింటైన్ చేస్తాయి. కానీ నార్మల్ కాలేజెస్ ఏవైతే ఉంటాయి అయితే తెలుగు మీడియం, అయితే ఇంగ్లీష్ మీడియం అలా ఉంటుంది. కాబట్టి సో ఇక 150 కాలేజెస్లో ఈచ్ కాలేజ్ అనేది 50-50 ప్రొవైడ్ చేస్తుంది. వాటిలో 13 కాలేజెస్ యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం 13 కాలేజెస్ వచ్చేసి మనకు 100 ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవి ఒక 1300 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా టోటల్ మనం రౌండ్ ఫిగర్ చేసుకున్నా కూడా 150కి సంబంధించి ఒక 10,000 సీట్స్ అయితే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం మొత్తం కౌంట్ చేసుకున్న దాని ప్రకారం 10,000 అనుకున్నా కూడా సో మీ ర్యాంక్ అనేది సో అప్ టు 10,000 లోపు ఉన్నా కూడా మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ యొక్క 10 గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పుకున్నాగా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఉన్నాయనేది మీరు అడిగినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గౌట్ డైట్ మెట్టిగూడ వచ్చేసి మహబూబ్నగర్. సో ఈ మహబూబ్నగర్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో దీన్ని టాప్ 1లో అయితే చెప్పుకోవడం జరుగుతుంది అందరూ. సో ఇది గౌటు మనకు సంబంధించి. తర్వాత మనకు వికారాబాద్లో ఉంది ప్రజెంట్, ఇది రంగారెడ్డికి సంబంధించి. సో అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం సో రంగారెడ్డిలో అయితే ఈ కాలేజ్ అనేది ఉంటుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి గౌట్ డైట్ అనేది. అండ్ గౌట్ డైట్ వచ్చేసి మనకు హైదరాబాద్కి సంబంధించి ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ సో గౌట్ డైట్ వచ్చేసి మెదక్లో ఉంటుంది. గౌట్ డైట్ వచ్చేసి మనకు నిజామాబాద్లో ఉంటుంది. గౌట్ డైట్ వచ్చేసి మనకు ఆదిలాబాద్లో ఉంటుంది. ఇలా ప్రతి డిస్టిక్లో ప్రతి ఓల్డ్ డిస్టిక్లో ఒక గౌట్ కాలేజ్ అయితే ఉంది. ఇలా అప్ టు 8 వరకు సో ఏవైతే స్టార్టింగ్ నుంచి 8 వరకు ఉన్నాయో ఇందులో వచ్చేసి ప్రతి కాలేజ్లో 150 సీట్స్ అయితే ఉంది యాజ్ పర్ ప్రీవియస్ డేటా ప్రకారం. సో ఈసారి ఎలా ఉంటుందనేది మనం న్యూ కాలేజెస్ లిస్ట్ వచ్చినాక దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకు సో ఖమ్మంలో వచ్చేసి 100 చూపిస్తుంది, నల్గొండలో వచ్చేసి 100 అయితే చూపిస్తుంది. సో ఈ కాలేజెస్ టోటల్గా వచ్చేసి అయితే ఇవి మనకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణలో ఉన్న సో 10 గవర్నమెంట్ కాలేజెస్ డైట్ ప్రొవైడ్ చేస్తున్నవి. సో ఇవి తప్ప ఇంకేం లేవు డైట్ కోర్స్ ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ కాలేజెస్ అయితే. అండ్ ఇవి కాకుండా 150+ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 150+ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ప్రతి కాలేజ్లో ఒక మనకు 100 చొప్పున లేదా ప్రతి కాలేజ్లో ఒక 50 చొప్పున. సో మ్యాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ 50 సీట్సే ఉన్నాయి ఇంటేక్ అనేది. బట్ కొన్ని కాలేజెస్ మాత్రమే డబల్ అడ్మిషన్ తీసుకుంటాయి. సో అలా మనకు 13 కాలేజెస్ ఉన్నాయి ప్రజెంట్ తెలంగాణలో వచ్చేసి. అలా మొత్తం మనం కౌంట్ చేసుకున్నా కూడా 10,050 సీట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్లో. ఇవి మనకు ప్రైవేట్ కాలేజెస్ సంబంధించి. సో నేను కాలేజెస్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు క్వైరీ చేసినట్టయితే సో నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కౌన్సిలింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సార్, వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. సో మాకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అని అయితే క్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ అవుట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయినట్లయితే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను. ఈ మిస్ అయిన డాక్యుమెంట్స్ సంబంధించి పిన్ కూడా చేస్తాను, మీరు కామెంట్ సెక్షన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు సంబంధించిన డీసెట్ రాసినట్టుగా ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ర్యాంక్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ర్యాంక్ కార్డ్ ఎప్పుడు వస్తుందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో మనకు జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ తర్వాత ఎస్ఎస్సి మెమో కావాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి మెమో రెగ్యులర్లో కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్మీడియట్ చేసి ఉంటే సో ఎస్ఎస్సి మెమో అనేది మీకు ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి మెమో అనేది కావాలి. అదర్వైజ్ ఎస్ఎస్సి లేకుండా డైరెక్ట్గా ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అలా ఇంటర్ చేసి ఉంటే సో ఇంటర్మీడియట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే సో మీకు ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, ఇంటర్ ఉంటే ఇంటర్, ఈ 2 మెమోస్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో బేస్డ్ ఆన్ మీ క్యాస్ట్ని బట్టి మీరు
ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్టీ అని, బీసీ అయితే బీసీ అని మీ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనం త్రూ ది మీ సేవ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ సేవకి వెళ్ళేసి సో మీ యొక్క ఎస్ఎస్సీ మెమోని బేస్డ్ చేసుకొని ఎస్ఎస్సీ మెమో ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళేసి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న 7 డేస్కి మనకు సంబంధించిన ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నాది ఓల్డ్ ఉంది సార్, తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నాను, లేదా తెలంగాణ కంటే ముందు తీసుకున్నాను, ఇట్లా డిఫరెంట్ కామెంట్స్ కూడా చేస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం పీరియడ్ 5 ఇయర్స్ మన మాత్రమే. 5 ఇయర్స్కి ఎక్స్టీడ్ అయిందనుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అది చెల్లదు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2017లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో 1, 2, 3, 4, 5. సో మీరు 20 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 20 కంటే ముందు తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి న్యూ వన్ తీసుకోండి. ఒకవేళ మీరు 2020 కంటే ముందు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే 19లో తీసుకున్న, 18లో తీసుకున్న, 17లో తీసుకున్న, 15లో తీసుకున్న, సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లేస్లో ఇప్పుడు కొత్తది అప్లై చేసుకోండి. సో లైక్ 2021లో తీసుకున్నాం, 22లో తీసుకున్నాం అంటే నో ప్రాబ్లం. కానీ అంతకంటే బ్యాక్ తీసుకున్నాం అనుకుంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది తీసుకోండి. సో మీకు అప్లికేబుల్ ఉంటాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ అయితే. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఓసీ స్టూడెంట్స్ అయితే, ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఓసీ స్టూడెంట్స్ అయ్యండి. సో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ ఉంటే పనికిరాదు, కొత్తది తీసుకోవాలి ఖచ్చితంగా. దానికి బేసిక్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా మనకు త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటారు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మేము ఆల్రెడీ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనేది ఆ వీడియో చూసి మీరు ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అనేది అప్లై చేసుకోండి. అది ఓన్లీ ఫర్ ఓసీ స్టూడెంట్స్కి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్కి, ఇది గుర్తుంచుకోండి. అండ్ ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి రియంబర్స్మెంట్ పర్పస్లో, సో ఎవరైతే ఇన్కమ్కి ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో సో మీరు ట్యూషన్ ఫీ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి అండ్ అదేవిధంగా కాలేజ్లో జాయిన్ అయ్యడానికి మీరు అమౌంట్ పే చేయకుండా ఉండడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఉంటారో సో వీరికి ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయినట్టయితే అప్లై చేసుకోండి. త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ కానీ. సో ఇన్కమ్ అప్లై చేయాలన్నా క్యాస్ట్ అప్లై చేయాలనుకున్నా ఖచ్చితంగా మీరు క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ మెమో తీసుకొని వెళ్ళేసినట్టయితే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫాదర్ నేమ్ మీద తీసుకోవాలి, పేరెంటల్ ఇన్కమ్ అనుకుని చెప్తారు. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయినట్లయితే సో మీరు ఫాదర్ పేరు మీద తీసుకోవచ్చు, లేకపోతే హస్బెండ్ పేరు మీద కూడా తీసుకోవచ్చు. పాసిబిలిటీ ఏది ఉంటే అది తీసుకోండి. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఎలా ఉండాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఉండేటట్టు చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్కి ఒక బేసిక్ రూల్ అయితే ఉంటుంది. కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. క్యాస్ట్ అయితేనేమో 5 ఇయర్స్ వరకు పీరియడ్ అనేది ఉంటుంది. 5 ఇయర్స్ లోపు తీసుకున్నదైతే ఏం కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ సంబంధించి తీసుకోవాలి. 1 ఏప్రిల్ 2024లో తీసుకున్నది కానీ లేదా దాని తర్వాత కానీ, సో అంతకంటే ముందు నేను సో మార్చి 31లో తీసుకున్నాను, మార్చి 30లో తీసుకున్నాను, లేదా ఫిబ్రవరిలో తీసుకున్నాను అండ్ 24 జనవరిలో తీసుకున్నానంటే అవి మనకు చెల్లవు. సో ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2024 రోజు తీసుకున్నది కానీ ఆ తర్వాత తీసుకున్నది కానీ, అంటే మీరు 2 ఏప్రిల్ తీసుకున్న, 3 ఏప్రిల్ తీసుకున్న, జూలైలో తీసుకున్న, ఆగస్టులో తీసుకున్న ఎలిజిబుల్ అవుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. కానీ మీరు 31 మార్చ్ కంటే ముందు తీసుకుంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయరు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బోనఫైడ్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ ఎవరైతే లోకల్ నాన్ లోకల్ నిరూపించుకోవాలనుకుంటారో ఖచ్చితంగా నేను ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ తెలంగాణలో చేశాను, ఇప్పుడు డిఎడ్ కూడా తెలంగాణలో చేస్తున్నాను అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీ లొకాలిటీని నిరూపించుకోవడం కోసం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ కావాలి. దట్ ఈస్ సో మీ యొక్క డిఎడ్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందు 7 ఇయర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బోనఫైడ్స్ అనేది దట్ ఈస్ 6th క్లాస్ ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు, 8th ఎక్కడ చదివారు, 9th ఎక్కడ చదివారు, 10th ఎక్కడ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ, సెకండ్ ఇయర్ ఎక్కడ, వీటిని నిరూపించుకోవడానికి మీరు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది మీ స్కూల్ నుంచా కాలేజ్ నుంచా మీరు ఎక్కడైతే లాస్ట్ టైం ఎడ్యుకేషన్ చేశారో మీ బోనఫైడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క ఎడ్యుకేషన్లో కనుక ఎస్ఎస్సి కానీ అండ్ అదేవిధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ ఓపెన్లో ఉన్నట్టయితే, ఓపెన్ బోర్డులో కంప్లీట్ చేసినట్లయితే సో మీ దగ్గర బోనఫైడ్స్ ఉండవు. అలాంటప్పుడు మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నామో అండ్ ఈ యొక్క సో మనకు బోనఫైడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఎవరికి అంటే మీ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్లో అయ్యి ఉంటే, మీ యొక్క ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ ఓపెన్లో అయ్యి ఉంటే సో మీరు ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఎవరైతే ప్రజెంట్ సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు టీసీ కూడా మ్యాండేటరీ.
టీసీ అనేది లాస్ట్ మీరు ఎక్కడైతే ఎడ్యుకేషన్ చేశారో ఆ ఎడ్యుకేషన్ చేసిన ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ టీసీ విషయంలో వచ్చేసి నార్మల్గా మనకు డిఎడ్ చేయాలంటే ఏంటి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేశాను, డిగ్రీ తర్వాత పీజీ చేశాను, తర్వాత బీఎడ్ చేశాను, ఇలా డిఫరెంట్ చెప్తారు స్టూడెంట్స్. మీరు ఏ ఎడ్యుకేషన్ చేసినా సరే మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే చేశారో దాని నుంచి టీసీ తీసుకెళ్తే సరిపోతుంది. నార్మల్గా అయితే ఇంటర్మీడియట్ టీసీ అనేది మనం తీసుకెళ్ళాలి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనం డిప్లొమా చేస్తాం కాబట్టి. సో కొంతమంది డిగ్రీ కంప్లీట్ అయినాక డిప్లొమా చేస్తారు కాబట్టి డిగ్రీ తీసుకెళ్ళొచ్చు. కొంతమంది పీజీ కంప్లీట్ అయినాక డిప్లొమా చేస్తారు. సో పీజీ యొక్క టీసీ అనేది తీసుకెళ్ళొచ్చు. సార్ నాకు టీసీ లేదు సార్, ప్రజెంట్ మా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఎందుకు అంటే నేను పీజీ 4th సెమిస్టర్ రాస్తున్నాను, టీసీ ఇవ్వడానికి లేట్ అవుతుంది. మరి టీసీ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలంటే టీసీ ఇవ్వలేని పక్షంలో కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు. కస్టోడియన్ అంటే ఏం లేదు, మీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా లేదా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నట్టుగా వాళ్ళకు ఒక లెటర్ రాసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్ని మనం కౌన్సిలింగ్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే స్పెషల్ కేటగిరీ. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయినట్లయితే లైక్ మీకు ఎన్సీసీ ఉన్నా, స్కాప్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, లేదా ఫిజికల్లీ విత్ డిజబిలిటీ ఉన్నా, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నా కూడా సో మీరు మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ ఉన్నట్టయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఈ కేటగిరీలో అలాట్ చేయడం జరుగుతుంది. అది మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు. సో ఈ యొక్క ఆధార్ కార్డు అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మ్యాండేటరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సీ మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందరికీ మ్యాండేటరీ కాదు, మీకు క్యాస్ట్ అప్లికేబుల్ ఉంటే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఓసీ అయినట్లయితే మీకు ఓసీకి కూడా ఈడబ్ల్యూఎస్ అందరికి ఎలిజిబుల్ కాదు. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కావాల్సి ఉంటుంది. అంటే ఇది నాట్ మ్యాండేటరీ మనకి. కానీ మీకు కేటగిరీ ఉన్నట్టయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను వద్దు అని చెప్తున్నానంటే తీసుకోవద్దని కాదు. సో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయి ఉంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. తీసుకుంటేనే మీకు కేటగిరీ కింద సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. లేకపోతే అందరూ ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీలో రావాలంటే మనకి ఎక్కువ మార్కులు ఉండి మంచి ర్యాంక్ ఉంటేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీకు ర్యాంక్ మంచిగా లేదు, నెక్స్ట్ మార్క్స్ అనేది చాలా తక్కువగా వచ్చాయి, అప్పుడు సీట్ రావాలంటే మీ కేటగిరీ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలాంటిదే. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్ ఫీ ఎంత ఉందంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 12,000 ఉంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకపోతే 12,000 మీరు జాయినింగ్ రోజే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనేమో మీకు కొంత టైం ఇస్తారు, లేదా మీ స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు మీతో కట్టించుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. సో ఇది బోనఫైడ్స్ కూడా అంతే. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు బోనఫైడ్స్ ప్రతి ఒక్కరు కలెక్ట్ చేసుకోండి. వాటి వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఓపెన్లో చదువుంటే రెసిడెన్షియల్ తీసుకోవాలి. అండ్ టీసీ అనేది మ్యాండేటరీ అని కాదు. ఒకవేళ టీసీ తీసుకోలేని సిచ్యువేషన్ ఉంటే కస్టోడియన్ తీసుకోండి. కస్టోడియన్ కానీ టీసీ కానీ ఏదో ఒకటైతే ఉండాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ మీకు ఉన్నట్లయితే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అలాంటి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. ఇది మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే. అండ్ లాస్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అని అయితే క్వైరీ చేస్తారు. సో మనకు కౌన్సిలింగ్ అనేది ఎవరైతే ప్రజెంట్ డీడబ్ల్యూ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ అనేది మనం చెప్తాం. సో 2022 వరకు అంటే 2022 వరకు ప్రీవియస్లో 2022 కావచ్చు, 2021 కావచ్చు ఆఫ్లైన్లో ఉంది. ఆఫ్లైన్లో అంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది మీ నియర్ బై ఉన్న డైట్ కాలేజెస్కి వెళ్ళేసి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఉండే. బట్ మనకు 2023 నుంచి ఆన్లైన్లోకి మార్చారు. 2022 నుంచి మీరు మళ్ళీ మీ సేవ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అక్కడ అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎన్ని స్టెప్స్ ఉంటాయనేది కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇచ్చిన తర్వాత అంటే ఇది రిజల్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా 1 month తర్వాత ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకు నవంబర్లో స్టార్ట్ చేశారు. 2023లో నవంబర్, డిసెంబర్లో స్టార్ట్ చేశారు వెబ్ కౌన్సిలింగ్ అనేది. సో ఈ ఇయర్ కూడా అంత డిలే అవుతుందా కాదా అనేది మనం నెక్స్ట్ దీని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, పేమెంట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ అక్కడ మనకు ట్యూషన్ ఫీ మనకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఫీ ఎంత అయితే చూపిస్తుందో అది పే చేయాలి. నార్మల్గా వచ్చేసి ఒక 800 వరకు అయితే ఉంటుంది. సో మరి ఈ ఇయర్ ఏమన్నా పెంచినట్లయితే మేబీ 1200 వరకు పెంచవచ్చు, లేకపోతే 1000 వరకు రౌండ్ ఫిగర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఈ వెబ్ ఆప్షన్ సంబంధించిన ఫీ అయితే. లేదా మనకు 600 వరకు ఉండొచ్చు, మేబీ కొన్నిసార్లు తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఎనీవే దీనికి సంబంధించి ఫస్ట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో లాగిన్ అయ్యి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ కావచ్చు, టోటల్ మన కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము అందిస్తాము. సో మీరైతే డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సో మన యొక్క ఈ కన్వీనర్
ఎగ్జామినర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మనం అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. దట్ ఈజ్ మీరు అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి మెమో మీదా కాదా, అండ్ ఇంటర్మీడియట్ మెమో మీదో కాదా, మీరు అప్లోడ్ చేసిన టీసీ మీదేనా కాదా, అండ్ మీరు బోనోఫైడ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు వెరిఫై చేసి ఆ తర్వాత మీరు ఒకవేళ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో లేదా మీకు రిజెక్షన్ చేయడం జరుగుతుంది. మీరు రాంగ్ ఏమన్నా అప్లోడ్ చేస్తేనేమో ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మళ్ళీ అప్లోడ్ చేయమని. సో ఇలా మనకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్రూవల్ అయినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే కాలేజెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు డిఎడ్ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేయాలి అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవడానికి డేట్స్ ఇస్తారు. ఒకవేళ అందులో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి కూడా డేట్స్ ఇస్తారు. సో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే అంటే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయినట్టయితే మీ ర్యాంక్ బేస్డ్ చేసుకొని కేటగిరీ బేస్డ్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు డిక్లేర్ చేయడానికి సో సీట్ అలాట్మెంట్ అనేది డిక్లేర్ చేయడానికి కూడా మనకి సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి డిక్లేర్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అంటే ఏం లేదు, మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుసుకోవడం. సో వన్స్ మనం తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటాం, లేదా నచ్చకపోతే కాలేజ్లో జాయిన్ కావాలి. కాలేజ్లో జాయిన్ కావాలి అంటే సీట్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం పేమెంట్ చేయాలి. సో దాంట్లో ఎంతైతే చూపిస్తుందో అంత పే చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో మనకు సంబంధించి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించి సీట్ కన్ఫర్మేషన్ కోసం మనము సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు జాయిన్ కావాలి అనుకుంటే సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, లేదంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే దాంట్లో పేమెంట్ ఎంత అయితే చూపిస్తుందో ఆ పేమెంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ఒకలాగా, సబ్మిట్ చేయకపోతే మరొకలాగా అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ మీరు ఇన్కమ్ సబ్మిట్ చేస్తేనేమో మీకు తక్కువ ఫీ చూపిస్తుంది ట్యూషన్ ఫీ పే చేయడం అనేది. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదనుకోండి ఎక్కువ ఫీ చూపిస్తుంది. అందుకే నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, మీకు ఇన్కమ్కి అప్లికేబుల్ ఉంటే ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారానే పేమెంట్ ఎక్కువ తక్కువ అయితే చూపిస్తుంది. మీరు సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో తగ్గుద్ది, లేకపోతే పెరుగుతుంది. సో తగ్గినా పెరిగినా అక్కడ ఎంతైతే చూపిస్తుందో అది పే చేసి మనం వచ్చిన రిసిప్ట్ అనేది తీసుకెళ్ళి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే. ఇప్పుడు సిపి గేట్కి సంబంధించి మీకున్న డిఫరెంట్ డౌట్స్ అయితే. అండ్ ఇప్పుడు కొంతమంది ఏమడుగుతారంటే ఎస్పెషల్లీ సో 35 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందా అని క్వైరీ చేస్తారు. 35 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందా అంటే ఇక్కడ మనకు అవైలబుల్ కాలేజెస్ అనేది చూడండి 11,450 కాలేజెస్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఇంగ్లీష్ మీడియం కానీ, ఉర్దూ మీడియం కానీ, తెలుగు మీడియం కానీ రాసిన ఆస్పిరెంట్స్ అనుకోండి, తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనుకోండి, తెలుగు మీడియం వాళ్ళకు హోప్ తక్కువ ఉంటుంది. తక్కువ ర్యాంక్ వస్తే మంచి ర్యాంక్ రాకపోతే సీట్ రావడానికి హోప్ అనేది ఉండదు. సో అలా మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మనకు ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత, ర్యాంక్ కార్డు డిక్లేర్ చేసిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనేవారు తక్కువగా ఉంటున్నారు, అండ్ నెక్స్ట్ కాలేజ్ సీట్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరికి సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా నెక్స్ట్ డీటెయిల్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ వీడియో అయితే. సో ఎస్పెషల్లీ మనం చెప్పుకున్న ర్యాంక్ కార్డు సంబంధించి, క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి, నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ సంబంధించి, కాలేజెస్ లిస్ట్కి సంబంధించి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి, కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి. సో వీటి విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ, మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.